మార్పులు కూడా మన జీవితంలో మనం మలుచుకోలేకపోతే మన జీవితం ఎక్కడ బాగుపడుతుందమ్మా? చిన్న చిన్న మార్పులు, పెద్ద మార్పులు కూడా కాదు. ఎందువల్లంటే మన జీవితాలు అన్నీ మారిపోవాలి. ఇన్స్టెంట్ గా ఓ 10 రూపాయలు ఇస్తే అయిపోవాలి, లేకపోతే 100 రూపాయలు ఇస్తే అయిపోవాలి, లేకపోతే 1000 రూపాయలు ఇస్తే గడిస్తే అయిపోతే గొడవలేదు అన్న ఆలోచన తప్ప మనలో మార్పు రావాలని మనం అనుకో. మనలో మార్పులు అంటే మన ఇంట్లో ఏ విధంగా మార్పు వస్తుందమ్మా? ముందు మనం మారాలి కదా. మారకంటే ఎలా ఉంది చెప్పండి? కొద్దిగా కష్టపడకంటే 1-2 గంటలు కష్టపడితే కానీ అన్నం కూర ఉండలేదు. మీరు వండుతారమ్మా? మరి జీవితాన్ని మార్చుకోవడానికి కొద్దిగా శ్రమ పడకంటే ఎక్కడ మారిపోతాం మా జీవితం? ఆలోచించండి ఒకసారి. 2 గంటలు కష్టపడితేనే ఒక వంట తయారవుతుంది మనం తినడానికి. అలాగే జీవితాంతం సుఖంగా ఉండడం కోసం మనం 41 రోజులు దీక్ష చేయలేమమ్మా? ఎన్నో దీక్షలు పట్టారు మీరు. ఈ ఒక్క దీక్ష చేశారనుకోండి, మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు పూర్తిగా, 100% కూడా. కాబట్టి ఎంతమందిలో ఒక 500-600 మందిలో ఒక 5 ముగ్గురు అంటే ఏదో లాంటి వస్తుంది నాకు. ఎందువల్లంటే మిగతా వాళ్ళు వచ్చినా చెప్పిన మాట వెనకపోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏముంటుందండి? మాట ఎందుకు చెప్తున్నాము? ఒక్కసారి 10 రోజుల వరకు వెళ్ళారనుకోండి, మీ జీవితంలో మర్చిపోలేరు. ఎంతో మార్పు వస్తుంది మనకు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దీక్షను చేపట్టాలని చూడండి. ఎందుకంటే కార్తీక మాసం వస్తుంది. ఎలాగ 30 రోజులు మనం దీక్షలో ఉంటాం అందరూ కూడా. ఇంకొక 11 రోజులు కలపండి, 41 రోజులు ఇదే పనిలో ఉండండి చక్కగా. కార్తీక మాసంలో మనం ఎలాగ పూజ చేసుకుంటాం, పూజ చేసి దాంతో పాటు ఈ దీక్షను కూడా కంటిన్యూ చేస్తారనుకోండి, ఆ 41 రోజుల్లో మనకి చాలా మారుతుంది. 10 రోజులు దాంట్లోకి మారిపోతుందమ్మా. కాబట్టి ఈ వ్రతం గురించి ఎందుకు మీకు ఎంత గట్టిగా చెప్తున్నానంటే, భగవంతుడు పాదాల దగ్గర ఏదైనా పుష్పాన్ని పెట్టాలనుకోండి, మనం ఎన్నో పూలు చూస్తుంటాం, ఎన్నో చెట్ల పూలు అలాగే వెళ్తుంటాం అమ్మా. అలాగే వెళ్తుంటాం. ఏదో నందనవనం ఉంది, అలాగే నడుచుకుంటూ వెళ్తాం. వెళ్ళినప్పుడు దానిలో మంచి పూలు చూసి కోసి పెడతాం, తీసుకుంటామమ్మా. లేకపోతే పాడైపోయి, లేకపోతే పురుగులు తినేసి పెడతాం. మంచిగా పెడతాం కదా అందరూ ఒకేనమ్మా. చేతులతో ఒకసారి మంచి పూలు పుష్పాలు పెడతాం, మంచి పూలు ఏదైనా పెడతాం. అంతేగాని పురుగులు తినేసి కన్నాలు పడిపోయి, లేకపోతే పిల్లలు పడిపోయి బాగా అనుకునే పెడతామా? మరి అలాంటప్పుడే పుష్పాన్ని అంత జాగ్రత్తగా చూసి పెడుతున్నాం కదా. మరి భగవంతుడి దగ్గర చేరుకోవాలనుకున్నప్పుడు మనం ఎంత తెల్లగా ఉండాలమ్మా? ఆలోచించండి ఒకసారి. మనలో శుద్ధత్వం, మన కుండ శుభ్రంగా లేకపోతే దానిలో ఎన్ని పాలు పోస్తే మాత్రం అవి మనకు ఉపయోగపడతాయి. ఆలోచించండి. శుభ్రంగా కుండతో ఉంటున్నారు ఇప్పుడు స్వామి ఇక్కడ. మీకు వ్రతాలు దీక్షలు అన్ని ఎందుకు ఇస్తున్నారంటే, మీ యొక్క కుండనే శుభ్రంగా తోముతున్నారు, చచ్చేస్తున్నారు లోపల. అప్పుడు స్వామి దివ్యశక్తిని పోస్తారు మనలో. దానికోసం మిమ్మల్ని అందరినీ కానపడతారు. ఎందుకంటే ఒక్కో ఊరికి ఒక్కో టీంలు ఏర్పాటు చేయడం, స్వామి అక్కడికి రావడం, అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అక్కడ ఒక ఆరాధన కార్యక్రమం స్టార్ట్ చేయడం. అలాగే స్వామి ఏంటంటే మన మనసులోకి వెళ్ళేలాగా స్వామి ప్రణాళిక ఉందమ్మా. కానీ మన ప్రణాళిక ఎలా ఉందంటే 9 శుక్రవారాలు అయిపోతున్నాయి లేదా, 5 అయ్యి ఇంకా 4 కష్టపడాలి మనం అనుకుంటున్నాం తప్ప, ఈ 9 శుక్రవారాల్లో మనం ఎంత మారేమో ఎంత మారాలనేది లేదు. ఇప్పుడు ఈ నదిలోకి వచ్చి రోజు స్నానం చేస్తున్నారు అనుకోండి, చేసినప్పుడు ఫస్ట్ రోజు భారీ ఎక్కువగా ఉండొచ్చు, కొద్దిగా పోవచ్చు. 2వ రోజు తేలిక అనిపిస్తారు కదమ్మా. 2వ వారం వచ్చేసరికి మనకి 3వ వారం ఇంకా తేలిక అవ్వాలి, 4వ వారం ఇంకా తేలిక అవ్వాలి. అలా 9 వారాలు అయ్యేసరికి ఏమవ్వాలి? తెల్లని పుష్పంగా మారిపోవాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాం? వారాలు లెక్కెట్టుకుంటున్నాం తప్ప. కొంతమంది అర్జెంట్ స్పీడ్ పర్సన్స్ మళ్ళీ ఏంటంటే ఖాళీ ఉండదు పాపం. ఎందువల్ల జీవితం కంటే గొప్పది అంతే. ఏంటంటే ఒక ఉద్యోగాలకో వ్యాపారాలకో చేసుకుంటుంటారు, 1,50,000 సంపాదించుంటారు దానికోసం. కానీ 20 ఏళ్ళకి మంచిది జీవితం. మనం సుఖంగా ఎన్ని సంపాదించడం, ఎన్ని దేనికోసం చేస్తున్నామన్నా? సుఖంగా ఉండడం కోసమే.
సుఖం కాకుండా దేనికోసమైనా సంపాదిస్తున్నాం మనం. సుఖంగా ఉండడం కోసం ఆ జీవితం తెలివి ఉండదు. 1,50,000 అకౌంట్లో చూసుకుంటాను అంతే. ఒక్కొక్కటికి ఉంటుందమ్మా. భార్య కొంచెం చిరకాయ కోరికలా బతుకుతారు. వాళ్ళంతా ఆనందంగానే ఉంటారు. కోట్లున్న ఆనందం ఉండదు. అదేంటమ్మా. కాబట్టి ఉన్నదాన్ని తృప్తిగా బతకడం నేర్చుకోండి. ఆ పక్కాడు తీసుకుంటారు 50,000 పెట్టుకున్నదాకా మనం 70,000 పెట్టుకుందామని అనుకోకండి ముందు. ఎందువల్లంటే ఆవిడకి 50,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంది. మనకు 10,000 రూపాయలు తీసే కొనుక్కోవాలి మనకున్న దానిలో. అందువల్ల ఏంటంటే పక్కోళ్ళతో మనం పోటీ పడకూడదు. ఎప్పుడైతే పోటీ పడ్డామో మన ఇంట్లో విపరీతమైన అశాంతి వస్తుందమ్మా. ముందు స్టార్టింగ్ మీ ఆయనకి మీకు ముందు ఫస్ట్ గొడవ అవుతున్నాం. ఆ ఫ్రిడ్జ్ 50,000 కొన్నది కాబట్టి మనం 70,000 కొనితేనే కొనదన్నా ఒకటి సార్ మీరు అప్పు చేస్తారు. 70,000 పెట్టి కొనేస్తాడు. అక్కడ నుండి ఈఎంఐ కట్టుకోవడం సరిపోతుంది. కాబట్టి ఉన్నంతలో తృప్తిగా బతకడం నేర్చుకోండి. పక్కన గురించి మనం ఆలోచించకూడదు. మన జీవితం మనది. కాబట్టి ఇక్కడ శివలో గట్ట ఏమి ఉండవమ్మా.